ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మగవారికి వృషణాల భాగంలో టెస్టికల్స్ భాగంలో కొంచెం దురద ఎక్కువ ఉంటుంది. ఆ భాగంలో స్కిన్ కూడా మందంగా అయిపోతుంది, కాస్త మొద్దుబారిపోతుంది, ఎక్కువ ఇరిటేషన్, దురదలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ భాగంలో కొంతమందికి చిన్న చిన్న పొక్కులు కురుపుల్లాగా అప్పుడప్పుడు వచ్చి మానిపోతూ ఉంటాయి. గజ్జల్లో వరుపులు వచ్చేసి దుర్వాసన కూడా టెస్టికల్స్ భాగంలో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇలాంటి అసౌకర్యాలు మగవారికి ఎందుకు వస్తాయి, ఏం చేస్తే తగ్గుతాయి? ఆ దురదలు, పొక్కులు చిన్న చిన్న అట్లా ఒరుసుకుపోయినట్టు వాసన వస్తున్నప్పుడు సాధ్యమైన పరిష్కారాలు మగవారు ఏం చేస్తే బాగుంటుంది, దుస్తుల విషయంలో ఎప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో కాస్త తెలియజేస్తే మగవారి గురించి ప్రత్యేకంగా ఈ విషయాలు ఉపయోగపడతాయని అందించబోతున్నాను. మామూలుగా మగవారు టైట్గా ఉండే అండర్వేర్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకు అంటే టెస్టికల్స్ కాస్త కిందకి వెళ్ళి లూజుగా ఉన్నప్పుడు అవి జారతాయి. అవి టైట్గా అంటిపెట్టి ఉంచుకుంటే జారకుండా ఎప్పుడు చిన్న సైజులో ఉండటానికి అవకాశం ఉంటుందని టైట్ అండర్వేర్స్ వాడతారు. ఈ టైట్ అండర్వేర్స్ వాడేటప్పుడు కొంతమంది కూడా కాస్త మందంగా ఉండే అండర్వేర్స్ని వాడతారు, కొంతమంది పల్చగా ఉండేవి వాడుతూ ఉంటారు. ఖర్చు ఎక్కువ తక్కువలో బట్టి మందాలు పల్చగా అనేది ఆధారపడి ఉంటుంది కూడా. కొంతమంది కొన్ని గాలి ఆడేవి బాగా ఉంటాయి, కొంచెం గాలి ఆడకుండా ఉండేవి కూడా ఉంటాయి. పైన వేసే దుస్తులు కూడా మరి జీన్ ప్యాంట్లు బాగా మందంగా ఉండే, మందపైన గుడ్డతో ఉండేవి, సిల్క్ వెరైటీ ప్యాంట్లు కానీ, కొంచెం గాలి తక్కువ వాడే దుస్తులు కూడా ప్యాంట్లు లాంటివి వాడుతూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల మగవారికి గజ్జల భాగంలో టెస్టికల్స్ భాగంలో గాలి ఆడటం తగ్గిపోతుంది. ఆ భాగంలో వృషణాలు ఎక్కువ చర్మానికి అంటుకుపోయి వేడికి గురవుతుంటాయి. ఆ వేడిని చల్లార్చడానికి అక్కడ చెమటలు ఉత్పత్తి అయి వేడిని తగ్గిస్తూ ఉంటాయి. గాలి ఆడకపోవటం వల్ల, హీట్ ఎక్కువ అవటం వల్ల చెమటలు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ చెమటలు అదే భాగంలో గాలి ఆడక నిలవ ఉంటాయి. నిలవ ఉన్న చెమటల లోపలికి గాలి ద్వారా కొంత ప్రయాణించే క్రిములు ఏవైతే ఉంటాయో, గాలి లోపల భాగాల్లో కూడా వెళుతుంది కదా బట్టల నుంచి కూడా. కాకపోతే పల్చటి కాటన్ వస్త్రాల్లో కొద్దిగా ఎక్కువ గాలి ప్రయాణం చేస్తుంది, కొంతమందికి తక్కువ గాలి ప్రయాణిస్తుంది. గాలి ఎంతో కొంత వెళుతూ ఉంటుంది కాబట్టి టెస్టికల్స్కి గాలిలో ఉండే కొన్ని రకాల ఫంగస్ క్రిములు కానీ, కొన్ని రకాల బ్యాక్టీరియా క్రిములు కానీ, ముఖ్యంగా బ్యాక్టీరియా క్రిములు ఎక్కువగా ఆ భాగాల్లో చేరతాయి. ఆ చెమట ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు నిలవ ఉండేటప్పుడు ఆ నిలవ ఉన్న చెమటలోకి ఈ బ్యాక్టీరియాలు చేరి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. బ్యాక్టీరియాల గ్రోత్ చాలా స్పీడ్గా పెరిగిపోతాయి ఆ భాగాల్లో. ప్రొద్దుని మగవారు స్నానం చేసి బట్టలు వేసుకుని వెళితే సాయంకాలం మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చే వరకు మళ్ళీ స్నానం చేయరు కదా. ఆడవారికి యూరిన్ వెళ్ళినప్పుడు ఆ భాగాల్లో కడుక్కోవటం అనేది ఒక మంచి అలవాటు ఉంటుంది. వాళ్ళకి కడుక్కోవాల్సిన అవసరం కూడా వస్తుంది. కాస్త మూత్రం పోసినప్పుడు ఆ భాగం నుంచి కాస్త కింద భాగాలకు కూడా అది అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోకపోతే ఆ పిరుదుల భాగానికి, తొడల భాగానికి యూరిన్ అయ్యి అసౌకర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ క్లీన్ చేసుకోవటం అనేది, ఆ యోని మార్గం దగ్గర కూడా యూరిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా ఆ యూరిన్ అవ్వటం అనేది కడిగిస్తున్నది. మగవారికి యూరిన్ పోసుకునేటప్పుడు ఆ పెన్నిస్ నుంచి, హోల్ నుంచి బయటకు వస్తుందే తప్ప ఇంకా చివరి భాగం స్కిన్కి అయితే అవుతుంది, లేకపోతే పెద్దగా ఎక్కడ అవ్వదు. కాబట్టి మగవారు ప్రొద్దున స్నానం చేసి టెస్టికల్స్ భాగంలో కడుక్కుంటే మళ్ళీ రాత్రికి ఇంటికి స్నానం చేసేటప్పుడే కడుగుతారు. కొంతమంది స్నానం చేయకుండా పడుకుంటే అది రేపొద్దుడు దాకా అంతే. ఇక ఇన్నేసి గంటలు, 10-12 గంటలు లేకపోతే 24 hours కొంతమందికి ఆ టెస్టికల్స్ భాగంలో బట్టలు వేసుకున్నందువల్ల చెమటలు పట్టి ఆ చెమటలోకి బ్యాక్టీరియా క్రిములు చేరి ఆ బ్యాక్టీరియాల సంఖ్య 2 రెట్లు 4 రెట్లు పెరిగిపోతుంది ఆ చెమట ద్వారా. అందుకని అదంతా ఎంత మందంగా పేరుకుంటుంది అంటానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదయం పూట ఈరోజు స్నానం చేశారు, రేపొద్దుటి దాకా మీరు చేయలేదు, చల్లగా ఉందని వదిలేశారు. రేపొద్దున స్నానం చేసేటప్పుడు టెస్టికల్స్ మీద నీళ్లు చల్లి ఇట్లా చేత్తో కడుక్కుంటూ ఉండండి, సబ్బెట్టకుండా. గోళ్ళతో ఇట్లా గీరినట్టు కడుక్కోండి. మీ చేతి గోళ్ళకు కూడా మట్టి పెచ్చుల్లాగా వస్తుంటాయి, ఉండలుండలుగా చేతికి తగులుతాయండి. అదంతా ఏమిటనుకున్నారు? మట్టి అక్కడికి వెళ్ళలేదు, బ్యాక్టీరియాలు పెరిగిపోయి బ్యాక్టీరియాల్ డివిజన్ అయి నాలుక మీద పాచి గీస్తే ఎట్లా వస్తుంది? బ్యాక్టీరియాల్ డివిజన్ అయి పెరిగితే పాచి, అది బ్యాక్టీరియాల్ గ్రోతే పాచి. అక్కడ కూడా ఇక్కడ తెల్లగా ఉంది, అక్కడ నల్లగా ఉంటుంది పాచి ఆ భాగాల్లో. కాబట్టి ఇక్కడ ఆ పెరిగిన మట్టి, ఆ పెరిగిన చేతికయ్యే ఉండలు లాంటిదంతా బ్యాక్టీరియాలు పెరిగిపోవటం వల్ల. అందుకని దీనివల్ల మగవారికి అక్కడ అన్ని గంటలు నిలవ ఉండటం వల్ల అక్కడ దురద రావటం కానీ, ఆ భాగంలో కాస్త ఒరుపులు రావటం కానీ,
ఆ భాగంలో అప్పుడప్పుడు కురుపులు రావటం కానీ కంపు కొట్టడానికి కారణం నిలవ ఉండటం. అందుకని దీనికి పరిష్కారం రీజన్ అది. ఇక పరిష్కారం ఏమిటి అనే విషయానికి వస్తే, నేను ఆ భాగాలు క్లీన్గా ఉంచుకోవటానికి ఒక టెక్నిక్ని చాలా సంవత్సరాల నుంచి అప్లై చేస్తుంటాను. సబ్బు పెట్టి క్లీన్ చేసిన ఆ భాగాలు అంతగా క్లీన్ కావు. నేను సబ్బు అసలు వాడను కాబట్టి 35 ఇయర్స్ నుంచి ఆ భాగాలు టెస్టికల్స్ని క్లీన్ చేసుకునేటప్పుడు కాళ్ళు రుద్దుకునే బ్రష్లు ఉంటాయి మన అందరిళ్లల్లో. అవి మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి కదా, చక్కగా హ్యాండిల్ ఉంటుంది, బ్రష్ ఉంటుంది. అలాంటి బ్రష్ పెట్టి టెస్టికల్స్ భాగంలో మీరు క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది, మన చేతులకి అలా క్లీన్ చేయడానికి సామర్థ్యం ఉండదు, నున్నగా ఉంటాయి కాబట్టి. మగవారి టెస్టికల్స్ దగ్గర స్కిన్ ఫోల్డ్స్ ఎక్కువ ఉంటాయి, ఆ ఫోల్డ్స్లోకి మన చేతులు వెళ్ళలేవు. గోరు పెట్టి చేయటం కూడా మంచిది కాదు, అంత బాగా క్లీన్ కావు. కాబట్టి ఆ కాళ్ళు రుద్దుకునే బ్రష్కు ఉండే ఆ కుచ్చులు చక్కగా ఆ ఫోల్డ్స్లో కూడా వెళ్ళి టోటల్ బ్యాక్టీరియాలు మొత్తాన్ని క్లీన్ చేయడానికి, ఆ మట్టి మొత్తాన్ని వచ్చేటట్టు చేయడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అనమాట. గజ్జల భాగంలో, టెస్టికల్స్ భాగంలో, అండర్వేర్లో టెస్టికల్స్ పైన పెన్నిస్ అట్లా ఫోల్డ్ అయి ఉన్నప్పుడు ఆ భాగంలో చెమట పట్టేసి పెన్నిస్ భాగానికి కూడా బ్యాక్టీరియాలు చేరిపోయి కాస్త పేరుకుంటాయి అనమాట. ఆ భాగాలన్నీ అలా బ్రష్తో క్లీన్ చేయటం ఎవ్రీడే మంచిది. స్నానం చేసిన తర్వాత మంచి కొబ్బరి నూనె అక్కడ అప్లై చేసుకు వెళ్ళటం మంచిది. కొబ్బరి నూనె అప్లై చేసినప్పుడు బ్యాక్టీరియల్ గ్రోత్ అంత స్పీడ్గా ఉండదండి. ఆ కొబ్బరి నూనె కూడా కోల్డ్ ప్రెషర్ కోకోనట్ ఆయిల్, మరి గులాబీ రేకులతో కోల్డ్ ప్రెషర్ కోకోనట్ ఆయిల్ కూడా ది గుడ్ హెల్త్ బ్రాండ్ వారి ఈ మధ్య మనకి 1 year నుంచి అందిస్తున్నారు. చాలా మంచి స్మెల్ వస్తుంది. అది పొద్దు నుంచి సాయంకాలం వరకు అక్కడ బ్యాడ్ స్మెల్ లేకుండా అది భలే ఉపయోగపడుతున్నది. నేను కూడా దాన్ని అప్లై చేసి టెస్ట్ కోసం వాడి చూశాను అనమాట. అందుకని ఆ కోల్డ్ ప్రెషర్ గులాబీ రేకులు తీసిన కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుని అండర్వేర్ వేసుకోండి, అది బాగా పనికొస్తుంది. మగవారికి ఇట్లాంటి దురదల ఆ భాగాల్లో వచ్చి ఏమైనా ఇన్ఫెక్షన్ లాగా వచ్చి అప్పుడప్పుడు కురుపులాగా వచ్చేవారు ఏం చేయాలంటే, మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి మధ్యలో కానీ సాయంకాలం కానీ, మోషన్కి వెళ్ళినప్పుడు బట్టలన్నీ ప్యాంట్లు ఎట్లా తీస్తారు అట్లా తీసి కూర్చుని కమోడ్ మీద కూర్చుని హెల్త్ పాసెట్తో నీళ్లు చేత్తో పట్టి కడుక్కునే ఉంటాయి కదా, దాంతోనే టెస్టికల్స్ మీద కొట్టి కాస్త టెస్టికల్స్ దగ్గర కూడా ఇంకో చేత్తో, ఎడమ చేత్తో కాస్త ఆ టెస్టికల్స్ని ఆ బ్యాక్టీరియాల చెమట లేకుండా క్లీన్ చేసేసుకోండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు సమయం ఎక్కువ పడుతుంది. వెట్ టిష్యూలు పట్టుకెళ్ళైనా మీరు క్లీన్ చేసుకోవచ్చు, అట్లా కుదరదు అనుకుంటే. అలా 2 సార్లన్నా మధ్యలో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. సాయంకాలం పూట తప్పనిసరిగా ఆ భాగాల్లో ఇబ్బంది పడేవారు రాత్రికి బ్రష్ పెట్టి మళ్ళీ క్లీన్ చేసుకోవటం, పడుకునే ముందు కూడా స్నానం చేసి అట్లా క్లీన్ చేసి పడుకుంటే దురదలు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, స్కిన్ నల్లగా హార్డ్ అవ్వకుండా ఉంటుంది. ఎవరికైనా ఆ భాగంలో దురదలు ఎక్కువ ఉంటున్నాయంటే కొంచెం కోల్డ్ ప్రెషర్ కోకోనట్ ఆయిల్లో 2-3 డ్రాప్స్ పెప్పర్మెంట్ ఆయిల్ వేసేసి కలిపేసి ఆ ఆయిల్ అక్కడ అప్లై చేసుకోండి టెస్టికల్స్ మీద, ఆ భాగాలన్నిట్లో అండర్వేర్ వేసుకునేటప్పుడు. బయటికి వెళ్ళేటప్పుడు అట్లా అప్లై చేసుకెళ్తే అసలు ఆ దురద కూడా ఉండదు అనమాట. దురద లేకపోతే ఒట్టి కోల్డ్ ప్రెషర్ గులాబీ రేగులు చేసిన ఆయిల్, దురద ఉంటే మాత్రం ఈ పెప్పర్మెంట్ ఆయిల్ కలిపి అట్లా అప్లై చేసుకుంటే మంచిదనమాట. గజ్జల్లో కూడా ఒరుపు లేకుండా ఉంటుంది, నేను చెప్పినట్టు ఆయిల్ రాసుకుని వెళితే. ఈ టెక్నిక్స్ని అప్లై చేస్తే మగవారికి క్లీన్గా నీట్గా ఆ భాగాల్లో దురదలు లేకుండా ఉంటాయి, స్కిన్ హార్డ్ అవ్వకుండా కురుపులు పుళ్ళు రాకుండా ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.